చొప్పదండి నియోజకవర్గాన్ని వాటర్ హబ్గా మారుస్తామన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఈ ప్రాంత రైతుల కోసం కోట్లాడితే తనపై ఎన్నో కేసులు పెట్టారని గుర్తు చేశారు. ఈ ప్రాంతం నుంచే ఎస్ఆర్ఎస్పీ కాలువ పోతున్నా చుక్క నీరు లేదన్నారు. గూమ్లాపూర్ గుట్ట దగ్గర సాగునీరు అందించే పనులకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భూమి పూజ చేశారు. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ సర్కార్ చేయలేని పనిని కాంగ్రెస్ 10 నెలల్లో చేస్తుందన్నారు మేడిపల్లి సత్యం. ఈరోజు చొప్పదండి నియోజకవర్గ రైతాంగానికి ఒక పండగ రోజు. గత ఎన్నో దశాబ్దాలుగా చొప్పదండి నియోజకవర్గ మెట్ట ప్రాంతమైనటువంటి ఈ గ్రామాలకు సాగునీరు అందించాలని చెప్పి ఇక్కడి రైతాంగం అనేక సార్లు రోడ్లెక్కి ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించిన సందర్భాలున్నాయి. అయినా గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఈ ఓటీలకు సంబంధించి నిర్మాణాలు పక్కన పెట్టి గత ప్రభుత్వం కమిషన్లు వచ్చే ప్రాజెక్టులకే శ్రీకారం చుట్టినాయి. ఈ చొప్పదండి నియోజకవర్గంలో ఒకవైపు కాకతీయ కెనాల్ ఉంటుంది, ఒకవైపు వరద కాలువ ఉంటుంది, పక్కనే కాళేశ్వరం గాయత్రి పంపుల ద్వారా నీళ్లు ఇతర ప్రాంతాలకు ఇతర నియోజకవర్గాలకు ఇక్కడ నుంచి నీళ్లు ప్రవహిస్తాయి. కానీ పక్కనున్న ఈ గ్రామాలన్నీ కూడా ఒక ఎడారి తలపిస్తాయి. మా నియోజకవర్గం మెట్ట ప్రాంతం మాకు సాగునీరు అందించాలనే ఒక్కసారి చెప్పగానే, ఒక్కసారి మొదటి అసెంబ్లీలో నేను ఈ అంశంపై గలమెత్తగానే చకచక పనులు ప్రారంభిస్తామని చెప్పిండ్రు. ఇలా ఆ విధంగా వాళ్ళు 10 సంవత్సరాల్లో చేయలేనటువంటి పని, 10 సంవత్సరాల్లో ప్రారంభించలేనటువంటి పని మేము కేవలం 10 నెలల్లోనే ఇక్కడి రైతాంగం కష్టాలు తీర్చడానికి, ఇక్కడి రైతుల కన్నీళ్లు తూర్చడానికి ఇలా గ్రావిటీ కాలువల నిర్మాణం చేపట్టారు.